వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి ఎక్కువైపోయిందని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ వెల్లడించారు. తిరుపతి జిల్లా గూడూరు 2వ పట్టణ పరిధిలోని 29వ వార్డులో రాష్ట్రానికి ఇదేమి కర్మ కార్యక్రమంలో భాగంగా మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాదయాత్ర నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేశారు. మహిళలు మంగళ హారతులిచ్చి స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిత్యావసర సరుకుల ధరలు, కరెంటు, బస్ ఛార్జీలు, పెట్రోల్ ఛార్జీలు, డీజిల్ ఛార్జీలు విపరీతంగా పెరిగిపోయాయని, దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలపై కక్షపూరితంగా ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేయకూడదంటూ జీవో నెంబర్ 1 ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని, దీంతో హైకోర్టు ఈరోజు కొట్టివేసిందని తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని, వైసీపీ అరాచక పాలనకు ప్రజలు రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్, రహీం, ముమ్మడి వెంకటేశ్వరరావు, గాయం రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి పరిపాలనలో మొత్తం దోపిడీ అవుతున్న విషయము, అలాగే ఈ రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు, అలాగే ఈ రాష్ట్రంలో ముఖ్యంగా బస్ ఛార్జీలు, అలాగే రాష్ట్రంలో మోటార్లకి మీటర్లు బిగించే విషయం, ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అనేక అవకతవకలు, అవినీతి, అలాగే శాండు, అలాగే లిక్కరు, గ్రావెలు, ఈ యొక్క గవర్నమెంట్లో చేసినటువంటి అరాచకాలని, అన్యాయాలని తెలుగుదేశం పార్టీ అలాగే మీలో ప్రతిపక్షాలన్నీ కూడా జనాల్లో తీసుకుపోనీయకుండా జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు ఎవరు రాకుండా విరవలేకపోతున్న సమయంలో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సభలకు కానివ్వండి, అలాగే పవన్ కళ్యాణ్ గారు పెట్టినటువంటి సభలకు కానివ్వండి, అలాగే వామపక్షాలు సిపిఎం, సిపిఐ, బీజేపీ సంబంధించినటువంటి వాళ్ళు పెట్టినటువంటి సభలకు కానివ్వండి, జనాలు విపరీతంగా వచ్చేటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ఎక్కడ కూడా రోడ్ షోలు కానీ ర్యాలీలు కానీ జరపకూడదని చెప్పి ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి జీవోని తీసుకొచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. దానికి అనుగుణంగా ఎక్కడ కూడా లోకేష్ గారి యువగలం పాదయాత్రలో కూడా అణువణువున అడ్డంకులు వేస్తూ మైక్లో మాట్లాడేటువంటి స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తూ ఇదొక రాజ్యారెడ్డి గారి రాజ్యాంగం ఈ ఆంధ్రప్రదేశ్లో అమలవుతుందనేటువంటి విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ ఈ జీవో నెంబర్ 1 తేవడం నిజంగా చాలా అన్యాయం. మనిషి యొక్క ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘన చేయడమే యొక్క జీవో నెంబర్ 1 యొక్క ఉద్దేశం. ఈరోజు హైకోర్టు సంచలనమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చింది. ఈరోజు జీవో నెంబర్ 1ని రద్దు చేస్తూ ఈ గవర్నమెంట్కి చెంపపెట్టుగా ఈరోజు హైకోర్టు తీర్పు ఇవ్వడం నిజంగా చాలా సంతోషదగ్గ విషయం. ఎందువల్లంటే స్వేచ్ఛ లేని జీవితం అనవసరం. స్వేచ్ఛ లేకుండా ఈరోజు వామపక్షాలకి ప్రతిపక్షాలకు చేసినటువంటి జగన్ రెడ్డి గారు ఈ యొక్క జీవో నెంబర్ 1 రద్దుతో కంగుతున్న విషయాన్ని ఒకసారి మీకు తెలియజేస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. ఈ ప్రజాస్వామ్య దేశంలో మనిషి మాట్లాడే హక్కుని కాలు రాసేటువంటి హక్కు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరిచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏ రాష్ట్రం లేదు జీవో నెంబర్ 1, కేవలం ఈ ఆంధ్రప్రదేశ్లోనే. అంటే మీరు చేసే అక్రమ దోపిడీలని వెలుగులోకి తెచ్చి ప్రజలకు చెప్పేదాన్ని కూడా మీరు సహించలేకుండా మమ్మల్ని అడ్డం పడడం అనేది ఎంతవరకు సమంజసం అడుగుతున్నాం. ఏం జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు అనుకొని ఉంటే మీరు ఒక్క అంగుళం తీసి మీ యొక్క అడుగు బయట వేసి ఉంటారని చెప్పి నేను అడుగుతున్నా. ఇంకోటే ఆలోచించండి, మీరు మానవత్వం ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు లేకుండా ఉంటే మీ రోడ్డు షోలన్నీ కూడా అంతా సవ్యంగా జరిగే పరిస్థితి కాదు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యాన్ని రక్షించే పెద్ద మనిషి, మంచి నాయకుడు. మీలాగా ఇలాంటి కక్కుర్తి పోరాడు పడేటువంటి నాయకుడు కాదు మా నాయకుడు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సభలకు కూడా, ర్యాలీలకు కూడా, రోడ్ షోలకు కూడా అనుమతి ఇచ్చింది ఈ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేసి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నా. కానీ మీరు అన్యాయంగా మా గొంతునెక్కి ఎక్కడ కూడా జీవో నెంబర్ 1 పెట్టి ఆ జీవో నెంబర్ 1 ఎవరికి? తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి, అలాగే మా పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనకి, అలాగే సిపిఎం వాళ్ళకి, సిపిఐ వాళ్ళకి, అందరికీ, మీకు తప్ప. మీరు మాత్రం జీవో నెంబర్ 1 రాష్ట్రంలో అమలున్నా మీరు ర్యాలీలు చేయొచ్చు, మీరు బస్టాండ్లో నడిబొడ్డులో మీరు షామాయిలు వేసి మీటింగ్లు పెట్టచ్చు, మీరు డీజేలు పెట్టచ్చు, మీరు మైకులు పెట్టచ్చు. కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మామూలు హ్యాండ్ మైక్ ఎత్తుకున్నా కానీ పోలీసులు అత్యుత్సాహం చూపించి ఆపేటువంటి ప్రయత్నాలు చేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నా. ఇక్కడే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూడా పోలీసులంతా అత్యుత్సాహంగా ఈరోజు జీవో నెంబర్ 1కి సపోర్ట్ చేయడం అనేది అన్యాయం. ఇప్పుడు ఏం చేస్తారు? జీవో నెంబర్ 1 రద్దయింది, ఇప్పుడు మీరు ఏం చేస్తారు? అధికారులు కూడా తెలియజేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటే నట్టేట మునిగిపోయేది మీరే అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇకనా సరే అధికారులు గవర్నమెంట్ సంబంధించినటువంటి జీవోలు, ఇట్లాంటి తప్పుడు జీవోలు ఇచ్చినప్పుడు సమర్థించకుండా ఉన్న వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఇన్ని రోజులకి ఈ రాష్ట్రంలో
రాజారెడ్డి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి అంబేద్కర్ రాజ్యాంగాన్ని ఈరోజు శుద్ధిగా అనుభవిస్తున్నామంటే ఈ జీవో నెంబర్ 1 వల్ల అంబేద్కర్ రాజ్యాంగం మళ్ళీ పునరావృతమైందని చెప్పి నేను తెలియజేస్తూ మేము నిజంగా హైకోర్టు వాళ్ళని అభినందిస్తున్నాం. ఇలాంటి తప్పుడు జీవోల్ని రద్దు చేసినందుకు మనస్ఫూర్తిగా హైకోర్టుకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. యువ నాయకులు మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ఈ నెల 15వ తేదీకి 100 రోజులు పూర్తయిన సందర్భంగా సంఘీభావ పాదయాత్ర సోమవారం ఉదయం 7 గంటలకు గూడూరు కోర్టు సెంటర్ నుంచి చెన్నూరు వరకు జరుగుతుందని టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు పాల్గొని జయప్రదం చేయాలని గూడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు యువ నాయకులు మాజీ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారని, ఈ నెల 15వ తేదీకి 100 రోజులు పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం ఉదయం గూడూరు కోర్టు సెంటర్ నుంచి చెన్నూరు బస్టాండ్ వరకు సంఘీభావ పాదయాత్ర 3000 మందితో నిర్వహిస్తున్నామని, పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, బిల్లు చెంచురామయ్య, ఇజ్రాయిల్, రహీం తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ నెల 15వ తారీఖు లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి 15వ తేదీకి 100 రోజులు పూర్తవుతున్న సందర్భంగా గూడూరు నియోజకవర్గంలో ఆయన యాత్రకి సంఘీభావంగా 3000 మందితో కోర్టు సెంటర్ నుంచి 15వ తేదీ ఉదయం 7 గంటలకి చెన్నూరు బస్టాండ్ వరకు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ముఖ్యంగా యువత వీళ్ళందరితో పాటు పాదయాత్ర నిర్వహిస్తున్నాం. 7 కిలోమీటర్ల పాదయాత్రని నిర్వహిస్తున్నాం. కాబట్టి గూడూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి లోకేష్ బాబు గారికి సంఘీభావాన్ని తెలియజేయవలసిందిగా అందరినీ కూడా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 100 రోజుల పాదయాత్రలో ఎన్నో కష్టాలని, నష్టాలని భరించి మా లోకేష్ బాబు గారు ఈ యొక్క 100 రోజులని పాదయాత్ర దిగ్విజయంగా ఈరోజు 100 రోజులు పూర్తి చేసినందుకు, అలాగే భగవంతుడు ఈ 100 రోజులు ఆయన్ని బ్రహ్మాండంగా కాపాడినందుకు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ యొక్క యాత్ర సాఫీగా జరిగినందుకు మేమందరం కూడా సంఘీభావ యాత్రగా ఆ రోజు 15వ తేదీ ఉదయం 7 గంటలకి కోర్టు సెంటర్ నుంచి చెన్నూరు బస్టాండ్ వరకు, మెయిన్ సెంటర్ వరకు పాదయాత్ర జరుపుకున్నాము. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పాదయాత్రలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. గూడూరు పట్టణంలోని కోనేటి మిట్టెల ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి దేవస్థానంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి అభిషేకాలు, మన్యసూక్త హోమం, పూర్ణాహుతి నిర్వహించారు భక్తులు. 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణం పఠించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా వాటంబెట్టి హరికుమార్, శివకుమార్ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ब्रह्मसोमा पत्रस्थापित आचमनीयं समर्पयामि द्रक्षां धारयामि नाय श्रीमद्रमारमण गोविन्द ब्रह्मानन्दा प्रीमहे हम गोपति हम गौरवद हम हातो
सीता प्रचोदयात् स्वाहा उपस्थे देवकीर्तिवर्णादमन्नाध्यायाधे प्रवृत्ताक्षरान् समर्पयामि ओम सोमाय नमः ओम यज्ञाय नमः ओम नमो भगवते वासुदेवाय पाणिपाद्यवर्गे आचमनान् समर्पयामि यस्यां हिरण्यं विन्देयं गामस्वं गुरुजानहं स्वाहा अस्तपूर्वः स्वाहा महामहाजातवेदलक्ष्मीवनपगामिनी यस्यां हिरण्यं गामस्य स्वाहा विन्देयं आयुवरीजनभयने स्वयं धाराचन्दोहरिं नवद्यें देवीं माधवीं माधवप्रियां देवीं वयसखीं देवीं नमामि ओम धनराय विद्महे ओम धनराय विद्महे सर्वसिद्धिं धीमहि आदित्य विश्वे देवा वसवस्तु समाभरन् स्वाहा ब्रह्मवर्चस प्राणाञ्च ब्रह्मष्कर्मण स्वाहा ఈ నెల 8వ తేదీ గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ వద్ద ప్రారంభించిన టాయిలెట్ బ్లాక్ ప్రారంభోత్సవ శిలాఫలకంలో ప్రోటోకాల్ పాటించకుండా పూర్తిగా విస్మరించారని తిరుపతి జిల్లా బీజేపీ కార్యదర్శి బైరప్ప వెల్లడించారు. గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న టాయిలెట్ బ్లాక్ వద్ద బీజేపీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. తిరుపతి జిల్లా బీజేపీ కార్యదర్శి బైరప్ప మాట్లాడుతూ 8వ తేదీ నూతన టాయిలెట్ బ్లాక్ను ఎమ్మెల్యే వరప్రసాద్ స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ దేవసేనమ్మ ప్రారంభించారని, అయితే ఇస్లా పలకంలో ఎంపీ ఎమ్మెల్సీలు పురపాలక శాఖ మంత్రి పేరు కూడా వేయలేదని ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. అధికారులు ఇప్పటికైనా పాత శిలాఫలకాన్ని మార్చి ప్రజాప్రతినిధుల పేరుతో శిలాఫలకాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బైరప్ప తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శిస్తున్నాను. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో 2019 బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క గూడూరు పురపాలక సంఘ పరిధిలో మే 8వ తేదీ 2023 ఈ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా గూడూరు పురపాలక సంఘం యొక్క నిధులతో ఈ యొక్క మరుగుదొడ్ల నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ప్రారంభ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీమతి శ్రీ కొనక దేవసేనమ్మ గారు, అదేవిధంగా ఈ యొక్క స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు వెలగపల్లి వరప్రసాదరావు గారు కలిసి ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని పూర్తిగా కూడా గూడూరు పురపాలక సంఘ కమిషనర్ అయినటువంటి సాయినాథ్ గారు దీన్ని ఆయన యొక్క ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు చేసినటువంటి యొక్క ప్రారంభోత్సవంలో నిర్మాణం చేసినటువంటి యొక్క శిలాఫలకంలో పూర్తిగా కూడా ఇది ప్రభుత్వ నిబంధనలకు, ప్రభుత్వ ప్రోటోకాల్కు విరుద్ధంగా కూడా ఆ యొక్క శిలాఫలకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఈ యొక్క శిలాఫలకంలో ఇక్కడ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైనటువంటి
ఈ దళిత ప్రజాప్రతినిధుల్ని పూర్తిగా కూడా విస్మరించడం జరిగింది. ఇది పూర్తిగా చాలా దారుణమైనటువంటి విషయం. ఈరోజు మీరు ఒక ఉన్నత చదువులు చదువుకొని రాజ్యాంగం పట్ల సమగ్రమైన అవగాహన కలిగి మీరు ఈరోజు మున్సిపల్ కమిషనర్ స్థాయికి వచ్చారు. అయితే మీకు ప్రభుత్వ నిబంధనలు, ప్రభుత్వ ప్రోటోకాల్ అనేది మీకు తెలియదా అని చెప్పని ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. అసలు మీరు ఏ ఉద్దేశంతో ఈ యొక్క స్థానిక దళిత ప్రజాప్రతినిధులు అంటే లెక్కలేకనా, లేకపోతే మీరు అసలు కనీసం ఏ విధమైనటువంటి ఆలోచనతో మీ యొక్క శిలాఫలకాన్ని నిర్మించారని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఈ జిల్లా ఎంపీ కానీ, అదేవిధంగా ఈ జిల్లా మంత్రి కానీ, అదేవిధంగా ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి, ఈ తిరుపతి జిల్లా చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి గారు కానీ, అదేవిధంగా ఇటీవల ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీలు కానీ, ఏ ఒక్క ఎమ్మెల్సీ పేరు కానీ, మంత్రి పేరు కానీ, ఈ యొక్క స్థానిక ఎంపీ పేరు కానీ ఇక్కడ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అదేవిధంగా ఆ రోజుకి శిలాఫలకం నిర్మాణం చేసేటప్పటికి మా యొక్క భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా వాకాటి నారాయణ రెడ్డి గారు కూడా ఉన్నారు. వారి పేరును కూడా ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా ఈ యొక్క గూడూరు పురపాలక సంఘానికి ప్రత్యేక కమిషనర్ అయినటువంటి ఒక గూడూరు సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ ఎం కిరణ్ కుమార్ గారి పేరు ఎక్కడ వేస్తున్నారో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు స్థానిక అసలు ప్రజాప్రతినిధులు కానిటువంటి వారిని ప్రాధాన్యత క్రమంలో పెట్టి ఒక డివిజనల్ మ్యాజిస్ట్రేట్ని, అదేవిధంగా ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక అధికారిని ఏర్పరిచి ప్రాధాన్యత క్రమంలో పెట్టకపోవడం చాలా అవమానకరించినటువంటి ఈ యొక్క విషయం. గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల పక్కన ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామివారి దేవస్థానంలో 10వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల బల ప్రదర్శన ఉత్సాహంగా సాగింది. 12 జట్లు పాల్గొనగా విజేతలకు ఆదివారం బహుమతులు అందజేయనున్నారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన ధర్మకర్త రవీందర్ రెడ్డి సభ్యులు పాల్గొన్నారు. ప్రత్యక్షమైనటువంటి వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు, ఆ రామచంద్రుని కృపా కటాక్షాలు, రామచంద్రుని యొక్క కొంచంద్ర రెడ్డి గారి ధర్మకర్త అయినటువంటి రవీంద్ర రెడ్డి గారి కృపా కటాక్షాలతో దిగ్విజయంగా మన తొలిసారి మన గూడూరు పట్టణం జై శ్రీరామ్. జై శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం గూడూరు నేషనల్ హైవే ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన. ఈ దేవస్థానం ఇప్పటికి 10 సంవత్సరాలు అయింది. 10వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఈరోజు జిల్లా స్థాయి ఎద్దుల పోటీలు పెట్టడం జరిగింది. రేపు రాష్ట్ర స్థాయి ఎద్దుల పోటీలు జరుగుతాయి. విశేషంగా ఈరోజు బ్రహ్మాండంగా భక్తులు అందరూ విచ్చేసి ఈరోజు కార్యక్రమం బాగా జయప్రదం చేశారు. రేపు ఇంకా బాగా భారీగా విచ్చేసి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సింది కోరుతున్నారు. పొద్దున్నే అభిషేకం, ఆకు సేవ, తమలపాకుల సేవ, కుంకుమ పూజ, అన్నదానం, ఎద్దుల పోటీలు విశేషంగా చేసి జయప్రదం చేయాల్సింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని శ్రీరామ రక్ష కుటీరం నందు హనుమన్ జయంతి ఉత్సవాలలో భాగంగా కలశ స్థాపన, గోపూజ, గురుదేవుల సుమంగుళ్ళల పూజలు, అంకురార్పణ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పూజలు చేసి పెళ్లి చేస్తారు. ఫ్యామిలీ ట్రిప్ వేసారు ఒకసారి బాగా
ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్.